అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 13th జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మన వెనకాల కనిపిస్తుంది అయితే మన నడుము భాగం నుంచి మెడ భాగం వరకు అయితే ఖైరతాబాద్ గణేష్ ఉంది, మెయిన్ బాడీ పార్ట్ అనమాట. సో చూసుకుంటే నిన్నటి వరకు అయితే మనకు స్పేస్ అనేది ఏం లేకుండా ఇప్పుడు మనం చెప్పిన విధంగానే అంటే మన కాళ్ళకు చేతులకు ఏదైతే రింగులు పెడతారో అదే విధంగా ఈ బాడీ పార్ట్కి మనకి యూ టైప్ పెడతారని చెప్పాం కదా. సో అదే విధంగా ఈ విధంగా పెట్టేసి రెడీ చేస్తున్నారు అనమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ వరకు లేదా మధ్యాహ్నం వరకు అయితే మొత్తం కంప్లీట్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఏమేమి వర్క్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకని. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా వినయ్ ఖన్నా అఫీషియల్ ఉంటుంది, అందులో కూడా మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. దాన్ని కూడా ఫాలో కొట్టేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనం లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తున్నాం అనమాట. లాంగ్ నుంచి చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుని మండపం ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ మనకి కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే మొత్తం ఏదైతే ఖైరతాబాద్ గణేశుని మెయిన్ మండపం ఉందో ఆ మండపం పైన మనకైతే రేకులు అనేది వేస్తున్నారు అనమాట. కనిపిస్తుంది కదా. ఇంకోటి మీరు పైకి వెళ్ళేసి మంచిగా క్లియర్గా చూపించవచ్చు కదా. అండ్ పైనుంచి మంచిగా కనిపిస్తుంది వాళ్ళు వర్క్ ఎట్లా చేస్తారో ఏందనేసి అయితే అనొచ్చు. కింద కామెంట్లు కూడా వస్తున్నాయి. సో మనం పైకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దాదాపు 75 అడుగుల పైన అయితే వర్క్ చేస్తున్నారు. అక్కడ చూసుకుంటే మనకు ఎంత సపోర్ట్ లేకుండా ఎట్లా ఉందో చూడండి. వాళ్ళ సేఫ్టీలు వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే మనం కెమెరా పెట్టేసి వాళ్ళు వర్క్ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మాట్లాడే టైంలో వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఈ కట్టెల మీద ఉంటుంటారు. సో అలా మాట్లాడే టైంలో సడన్గా వాళ్ళు చూడడం అయితే జరుగుతుంది. ఎంతటి వాళ్ళైనా ఎంత వర్క్లో నిమగ్నమై వర్క్ చేస్తున్నా కూడా సడన్గా కెమెరా పెట్టేసరికి మనం ఏమైనా మాట్లాడేసరికి అరే ఎవర్రా, అరే ఏంద్రా అన్నట్లు కొంచెం వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉన్నారు. అరే కెమెరా పెట్టినారు కదా అనేసి వాళ్ళ బట్టలు సరి లేకుండా అవి సరి లేకుండా సరి చేసుకోవడం, లేదంటే సరిగ్గా అంటే ఇక్కడ కెమెరా చూడడం అలాంటివి జరుగుతాయి. సో అలాంటి జరిగే టైంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయేమో అనేసి నాకు భయం వేసి నేనైతే వెళ్ళట్లేదు. సో అక్కడ ఇంతకు మించి అక్కడ ఏం వర్క్ అయితే అంటే ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది, ఇంతకు మించి అయితే అక్కడ ఏం జరగదు. సో అసలు క్లియర్గా వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో కింద రేకులున్న రేకులను మొత్తం ఇక్కడికైతే షిఫ్ట్ చేసుకున్నారు. ఇక్కడ నుండి తాడు సహాయంతో రేకులని ఈ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ మండపంకి కట్టెలు కట్టారో ఆ కట్టెల పైకి తాడు సాయంతో రేకులను షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ రేకులు మంచిగా కరెక్ట్ ఉన్నాయా లేవా అని లెవెల్ పైప్తోని లెవెల్ దారంతో అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత ఆ మొలలు పెట్టేసి క్లియర్గా కొడతారన్నమాట. కొట్టేసి అవి ఫిక్స్ అయిపోతాయి. అవి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక మెల్లమెల్లగా మొత్తం కవర్ చేసేస్తారన్నమాట. సో అంతకుమించి వర్క్ అనేది అంటే పైకి వెళ్ళి చూపించడానికి అయితే అంతకుమించి ఏమి ఉండదు. సో అందుకోసం నేను పైకి వెళ్ళట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాళ్ళ వర్క్ ఆపేయడం ఎందుకు. ఏదైనా అయితే మళ్ళీ మన మీద వస్తుంది, వాళ్ళ మీద వస్తుంది. ఇప్పటికే లేట్ అయింది గణేష్ ఉంది. సో మన వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు, సో సాఫీగా జరిగిపోవాలి పని అన్న ఉద్దేశంతో నేను పైకి వెళ్ళట్లేదు. మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేష్ లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం పైన అయితే మనకి ఇక్కడ ఏదైతే రైట్ సైడ్లో ఉన్న మండపం పైన ఏదైతే కట్టెలు కొట్టారో సేమ్ అదే విధంగా ఇక్కడ కొడుతున్నారన్నమాట. కనిపిస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా కార్పెంటర్ అన్న వాళ్ళే ఇక్కడ కొడుతున్నారు, సగం మంది ఉన్నారు. అండ్ పైన సగం మంది ఉన్నారన్నమాట. రేకుల పని రేకులు చేసే వాళ్ళు రేకుల పని చేస్తున్నారు, అండ్ ఇక్కడ పని చేసే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి మెయిన్ ఖైరతాబాద్ గణేష్ రైట్ సైడ్లో ఉన్న మండపంలో మనకి తడకలు అదేవిధంగా ముందులో ఫ్రేమ్ పెట్టారు అనమాట. సో నిన్న రాజ్ కుమార్ అన్నతో మాట్లాడడం జరిగింది. సో సడన్గా రాజ్ కుమార్ అన్న మాటల్లో నుంచి బయటికి ఒక విషయం వచ్చింది. అదేంటంటే ఇక్కడ గుడి రూపంలో అయితే మనకి గుడిలాగా అయితే ఒకటి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనేయడం అయితే మనకు బయటికి వినబడింది అనమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టారు చూడండి, బయట ఇట్లా బయటికి ఫ్రేమ్ పెట్టారు. ఈ ఫ్రేమ్ అనేది నిన్న లేకుండే నిన్న మధ్యాహ్నం నిన్న మార్నింగ్ లేకుండా నిన్న నైట్ నుంచి అయితే వర్క్ చేసి ఫ్రేమ్ పెట్టడం జరిగింది. చూసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అండ్ ముందర మొత్తం తడకలు పెట్టడం జరిగింది, కింద మొత్తం తడకలు కట్టడం జరిగింది. సో సైడ్లకు అండ్ అదేవిధంగా ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి మొత్తం ఇట్లా అడ్డం పెట్టారు. ఇప్పుడు పొడవులో పెట్టి వెల్డింగ్ చేస్తారు చూడండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మెయిన్ ఖైరతాబాద్ గణేష్ మండపం పైన ఎట్లయితే వర్క్ ఎట్లయితే బేస్ కవర్ చేస్తారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా కవర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వెల్డర్స్కి పైకి ఎక్కడానికి అండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైతే విగ్రహానికి సంబంధించిన పనులు ఈజీగా అంటే వాళ్ళకి అందడానికి అయితే తడకలు వేసారు. సేమ్ అదేవిధంగా మన ఖైరతాబాద్ గణేష్ పైకి ఎక్కడానికి కూడా తడకలు అదేవిధంగా వేస్తారన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ మెయిన్ ఖైరతాబాద్ గణేష్ మధ్యలో బేస్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ కట్టారన్నమాట. ఇక్కడ చూడండి ఒకటి రాడ్ పెట్టిరు. సో ఇది దేనికోసం అంటే పాదాల కోసం అన్నమాట. ఖైరతాబాద్ గణేష్ పాదాలను కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు. ఆ పాదాలు మనకు రెడీ కాబోతున్నాయి. ఆ పాదాలు ఇక్కడనే రెడీ అయిపోతాయి. ఇక్కడ ఒక పాదం, ఇక్కడ ఒక పాదం. సో ఇదైతే లెగ్, ఏదైతే కాలు ఉందో
ఆ కాలు నిన్న నైట్ మనకు ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో అదేంటంటే ఇది ఏదైతే పాదాలు రెడీ అవుతాయో పాదాలు రెడీ అయిపోయిన తర్వాత ఈ కాలు ఇక్కడ నుండి షిఫ్ట్ అయింది అక్కడికి పెట్టడానికి కొంచెం ప్రాబ్లం అయితే ఇది అడ్డం వస్తుందని కాబట్టి సో అది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడం అయితే జరిగింది. సో కాలు చూడండి ఇంకా కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. కాలే ఎంత అంటే కాలే మొత్తం మండపానికి సగం పెద్దగా వస్తుంది అన్నమాట. సో చాలా పెద్దగా వస్తుంది. 75 అడుగుల మండపం, ఆ 75 అడుగుల మండపంలో 70 అడుగుల మట్టి వినాయకుడు రావాలంటే ఇక కాలు ఇంత పెద్దగా ఉండడం సహజమే అన్నమాట. అండ్ ఇక్కడ నుండి మెయిన్ మధ్యలో నుంచి పైకి మండపం చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. రేకులు ఈ విధంగా వేస్తున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ అదే విధంగా మొత్తం చూడండి కవర్ అయిపోయింది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్స్ట్రా పెంచారు వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇదంతా ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ పెంచారు. అది మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ మెయిన్ పోల్కి సంబంధించిన వర్క్ కానీ అయిపోయింది. ఇప్పుడు పాదాలు అయితే రెడీ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ సైజులు కూడా చూసుకుంటే ఇంకోటి మనకు మెయిన్ వర్క్ ఇక్కడ మెడ భాగం నుంచి మనకు నడుము భాగం వరకు అయితే ఇక్కడ వెల్డింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. అంటే మొత్తం నేను ఏదైతే చెప్పినానో కాళ్ళకి చేతులకి రింగులు వేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మెడ భాగం నుంచి నడుము భాగం వరకు ఉందో ఆ భాగంకి ఇట్లా యూ షేప్లో పెడతారు అని చెప్పాను కదా, అదే విధంగా పెట్టారు చూడండి. చూసుకుంటే ఇట్లా ఇట్లా ఇలా ఇలా ఇది బొజ్జ భాగం అన్నమాట, ఎగ్జాక్ట్ బొజ్జ భాగం. సో కడుపు చాలా అంటే ఇన్ని సంవత్సరాలకు నుంచి అయితే తయారు చేస్తున్నారు హైదరాబాద్ గణేషుని. ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి వచ్చే గణేష్ల కంటే ఈసారి గణేషునికి బొజ్జ భాగం చాలా పెద్దగా ఉందనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం చూసుకోవచ్చు కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. లాస్ట్ టైం చాలా చిన్నగా ఉంది, అంతకుముందు ఇయర్ కూడా చిన్నగా ఉండే, ఈసారి చాలా పెద్దగా అనిపిస్తుంది. చూడండి అన్న ఇక కడుపు మీద ఎక్కి అయితే వెల్డింగ్ పనులు చేస్తుండు. మొత్తం కడుపు అయితే క్లియర్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న సన్న రాడ్స్ కూడా పెట్టేసి వెల్డింగ్ చేస్తారనమాట. ఇది ఎగ్జాక్ట్ ఛాతి భాగం ఏదైతే కనిపిస్తుందో ఇది ఛాతి భాగం. ఈ ఛాతి భాగాన్ని కూడా ఇట్లా పెట్టేసి వెల్డింగ్ పనులు చేసేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఒక చెయ్యి వస్తుంది అండ్ అదేవిధంగా అక్కడ ఒక చెయ్యి వస్తుంది. ఇది మెడ భాగం అన్నమాట. సో చూసుకుంటే మెడ భాగం దగ్గర కూడా డిజైన్ లాగా వచ్చింది చూడండి, ఎంత మంచిగా డిజైన్ లాగా వచ్చింది. ఒక నెక్లెస్ పెట్టిన డిజైన్ లాగా వచ్చింది. ఇక్కడ మెయిన్ తల వస్తుంది. సో ఎక్స్ట్రా ఇంకేమైనా తలలు ఉంటాయి అవి సైడ్కి వస్తాయి, కానీ ఇక్కడ అయితే మెయిన్ తల వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి అండ్ ఇక్కడ ఒక చెయ్యి వస్తుంది. అండ్ హైట్ నుంచి చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. టోటల్గా మనకి ఇది చూడండి ఎంత డిజైన్ లాగా వచ్చింది, ఎంత మంచిగా కనిపిస్తుందో. మనోడు అయితే డైరెక్ట్ పుట్టపైకి ఎక్కి వర్క్ చేస్తుండు. ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇదే మెయిన్ ఖైరతాబాద్ గణేషునికైనా సరే ఏ గణేషునికైనా సరే మనకి కడుపే అందం వస్తుంది అనమాట. గణేష్లకు అయితే గణేషునికి ఏ గణేషునికైనా సరే కూర్చున్న గణేషునికైనా నిలబడ్డ గణేషునికైనా మొత్తం కడుపే అందంగా ఉంటుంది. ఎంత హైట్లో ఉంది చూడండి కడుపు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బొజ్జ చాలా పెద్దగా ఉంటుంది. అంటే గణేషునికి ఏ గణేషునికైనా సరే బొజ్జ అనేది పెద్దగా ఉందనుకోండి అందమే వేరే అనమాట, అందం వేరేగా ఉంటుంది. ఎందుకంటే గణేషునికి లావుగా మంచిగా బుజ్జిగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు కింద కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఇక్కడ సంబంధించి కడుపుకి సంబంధించి మొత్తం క్లియర్ అయిపోతుంది. మనం ఈవినింగ్ అప్డేట్లో కూడా మనం ఇక్కడ వర్క్ ఏమవుతుంది ఏంది అనేసి అయితే కూడా అంటే ఇక్కడ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కూడా చూద్దాం ఒకసారి. అండ్ కొంచెం ఇక్కడ ఏదైతే ఇక్కడ సైడ్ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మండపం పైన కూడా ఎక్స్ట్రా వర్క్ ఏదైతే ఉందో అది చేస్తున్నారు అనమాట. కనిపిస్తుంది కదా ఏదైతే ఉందో దానికి సంబంధించి కట్టెలు కడుతున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ ఏంటంటే మన బ్రేక్ అది ఏమంటారు బ్యానర్లు పెట్టడానికి అండ్ దేవునికి సంబంధించివి ఫోటోలు పెట్టడానికి కానీ ఇది ఎంట్రన్స్ దగ్గర ఇదన్నమాట. అండ్ ఈ బేస్ కూడా కింద కూర్చోబెట్టేస్తారు. కంప్లీట్గా అయితే వర్క్ అయిపోతుంది అన్నమాట. సో ఒక్కసారి మనం మధ్యలోకి వెళ్ళి పైన ఏదైతే ఖైరతాబాద్ గణేషుని మండపం ఉందో ఆ మండపం దగ్గర మండపం పైన ఎట్లా వర్క్ అవుతుంది చూసేసి అండ్ కింద వర్క్ ఎట్లా అవుతుందో చూసేసి లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. సో చూసుకుంటే రేకులు అయితే వేస్తున్నారు. ఒక్కొక్క రేకు స్ట్రేట్గా ఉంది చూడండి. ఈ రేకు 2 రేకులు అన్నమాట. ఈ 2 రేకులు కూడా చూడడానికి ఎంత స్ట్రేట్గా అయితే కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా తాడు ఇక్కడ కనిపిస్తుంది. ఈ తాడు సాయంతో అక్కడ నుండి రేకులు ఒకదాని తర్వాత ఒకటి పైకి తీసుకొని వచ్చి లెవెల్ పైపు ద్వారా సమానంగా చేసుకొని మొలలు కొట్టేస్తారు. ఇక్కడ ఏదైతే కట్టెలు ఉన్నాయో ఆ కట్టెలకు మొలలు కొట్టేస్తారు అనమాట. మొలలు కొట్టేస్తే కంప్లీట్గా అయిపోతే ఒక రేక్ అయితే వస్తుంది చూడండి. అక్కడ నుంచి రేక్ తీసుకొని వస్తారు. చూడండి ఇక్కడ ఒక రేక్ అయితే తీసుకొని వస్తారు చూడండి. సేమ్ ఇదే విధంగా ప్రతి ఒక్క రేకుని తీసుకొని వస్తారు. ఇక మీరు పైకి వెళ్ళి చూపిస్తారు అని కామెంట్ చేస్తున్నారు కదా. సో ఇదే విధంగా తీసుకొని వస్తారు. అబ్బా పైనుంచి చూసినా కూడా అంతే, ఇక్కడ నుంచి చూసినా కూడా అంతే సేమ్. చూడండి స్టెప్ బై స్టెప్ ఎట్లా తీసుకొని వస్తారు. అంత పెద్ద హైట్లోకి మనం పైకి వెళ్ళి మనం మాట్లాడుకుని చేసినా వాళ్ళకి డిస్టర్బ్ అయ్యింది అనుకోండి, ముందే ప్రమాదమైన ప్లేస్లో ఉండి వర్క్ చేస్తున్నారు. ఇక మనం వెళ్ళి వాళ్ళకు ఎక్స్ట్రా వర్క్ పెట్టదు, ఎక్స్ట్రా భయం పెట్టదు అన్నమాట. సో వాళ్ళు ఎంతో డేర్తో చేస్తున్నారు.
ఆ డేర్ని అలానే చేయనియాలి. అండ్ ఇంకోటి మనం డిస్టర్బ్ చేయొద్దు. ఈ విధంగా అయితే తీసుకొని వస్తారనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ తీసుకొని వచ్చి కరెక్ట్గా పెట్టేసి మూలలు కొట్టేస్తారు. చూడండి ఒకసారి ఎట్లా తీసుకొని వస్తారు ఏందనేసి అయితే మెల్లగా చూడండి. అక్కడ నుండి దగ్గరనే ఉంది కానీ అక్కడికి తీసుకురానికి ఎంతసేపు అవుతుందో, ఎందుకంటే అంత ప్రమాదమైన ప్లేస్ అది. 75 అడుగుల పైన ఉందన్నమాట. సో అదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కాలు అయితే ఒకటి పెట్టేసారు. ఈరోజు నైట్ వరకు అయితే, లేదంటే రేపు మార్నింగ్ వరకు అయితే కాలు పెట్టేస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ పాదాలకు సంబంధించి వర్క్. ఈ పాదాలకైతే నేను అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ పాదాలు. ఎందుకంటే కొంత లక్షల మంది భక్తులు ఏమంటారు దర్శించుకుంటారు. సో మనోడు చూడండి ఇంతకుముందు ఖాళీగా ఉండే, ఇప్పుడు మొత్తం బొజ్జపైకి వెళ్ళి, అంటే ఖాళీగా అంటే వేరే వర్క్ చేస్తుండే, ఇప్పుడు బొజ్జపైకి వెళ్ళి వెల్డింగ్ చేస్తుండే. సో ఇదన్నమాట 13th జూలై 2024కి సంబంధించి మెయిన్ అప్డేట్. 13th జూలై 2024కి సంబంధించి అప్డేట్స్ అయితే చూసేసారు కదా. సో ఈవినింగ్ వరకు అయితే మనకు చాలా వరకు బాడీ పార్ట్స్ రెడీ అయిపోతాయి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మండపాల్లో కూడా రెడీ అయిపోతున్నాయి. సో రోజుకి అయితే చాలా అప్డేట్స్ వస్తున్నాయి. సో ప్రతి అప్డేట్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉన్నాను, అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం నా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈవినింగ్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో అది కూడా చెక్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.